పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం మీతో కలిసి మాట్లాడే అవకాశం రావడానికి చాలా ఆనందపడుతున్నాము. నా పేరు గుడిసె వనరాజు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చైనాలో పనిచేస్తాను. చైనాలో వర్క్ చేస్తూ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఇనుగంటివారిపేట సీతనార మండలంలో. దీన్ని చేస్తూ నాకు సామాజిక బాధ్యత అంటే కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్లస్ మహామహులు ఎంతోమంది దేశం కోసం త్యాగం చేశారు. వాళ్ళందరూ ప్రాణత్యాగం చేశారు. కానీ ఇప్పుడు మనం ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు సమాజం కోసం. కానీ మన సమాజంలో కొంచెం కనీస అవగాహన కల్పించాలి, మోటివేషన్ చేయాలి. తద్వారా వాళ్ళ జీవితాల్ని మెరుగుపరుచుకునే అవకాశాన్ని చేయాలి అనే మార్గాన్ని మేము ఎంచుకున్నాం. దాని ఫలితంగానే బుద్ధవనం లైబ్రరీ అనేది ఇనుగంటివారిపేటలో కన్స్ట్రక్ట్ చేసాం. దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు రాజారత్న అంబేద్కర్ గారు ఓపెన్ చేశారు 2022లో. ఆ బుద్ధవనం లైబ్రరీకి సంబంధించి 18 మంది టీం ఉంటారు. చదువుకునే వాళ్ళు బీటెక్, డిప్లొమా, డిగ్రీ, పీజీ వాళ్ళు ఉంటారు. 18 మెంబర్స్ ఉంటాం. ఆ 18 మెంబర్స్ మంత్లీ వన్స్ 2 మంత్స్ ఒకసారి సమాజంలోకి వెళ్ళి చదువుకునే పిల్లలకి మినిమం ఈవెంట్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఏ సెక్టార్లో వెళ్ళాలి, సాఫ్ట్వేర్ సైడ్ ఎలా ఉంటుంది, వరల్డ్ వైడ్ ఎలా జర్నీ చేయొచ్చు అనే దాన్ని మేము మినిమం అవగాహన అనేది కల్పిస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ దేశానికి అత్యున్నతమైన విలువైన భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రని మనం నాటక రూపంలోని అభ్యుదయ ఆర్ట్స్ అనే ఒక సంస్థ ఇండియా లెవెల్లో ప్రదర్శన చేస్తుంది నాటక రూపంలో. అది ఇండియా లెవెల్లో బాగా ఫేమస్. అది 800 ప్లేసెస్లో ఇప్పటి వరకు చేశారు. ఎక్కడ నాటకాన్ని ప్రదర్శించినా అది చూసిన వాళ్ళందరూ చాలా మోటివేట్ అవుతారు, సామాజిక బాధ్యతగా ఫీల్ అవుతారు. నేను నా దేశానికి ఏమి ఇవ్వాలి, నేను బాధ్యతగా ఉండాలి, ఈ దేశంకి ఏదో కొంత నేను చేయాలి అనేది ఆటోమేటిక్గా ఆ ఇన్స్పిరేషన్ అనేది ఆ నాటకం చూసిన వాళ్ళకి వస్తుంది. అలాంటి నాటకాన్ని మన మండలంలో ప్రదర్శించాలని మా బుద్ధవనం లైబ్రరీ టీము ఇనుగంటివారిపేట ముగ్గుళ్ళ అంబేద్కర్ యూత్స్ కలిసి డిసైడ్ చేసుకుని చర్చించి ఆ నాటకాన్ని మన ముగ్గళ్ళ సీతనార మండలం ముగ్గళ్ళ గ్రామంలో కమ్యూనిటీ హాల్ పక్కన ఉన్న వాలీబాల్ గ్రౌండ్లో ప్రదర్శించాలి. వచ్చే శుక్రవారం అంటే ఎల్లుండ ప్రదర్శించాలి. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు అని చెప్పేసి అనుకున్నాము. ఇది కేవలం పూర్తిగా ఉచితమే, అందరూ ఆహ్వానితులే. ఇది వర్గ భేదం కానీ, ప్రాంతీయ భేదం కానీ, మత భేదం కానీ, కుల భేదం కానీ ఏమీ లేదండి. ఎందుకంటే మహానుభావులందరూ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏ భేదాన్ని కోరకుండా నేను నా దేశం అనుకున్నారు తప్ప నేను నా జాతి, నేను నా కులం, నేను నా మతం అని అలాంటి వాళ్ళు ఎవరు కాదు. ఈ దేశంలో ఉన్న పుణ్య మహానుభావులందరూ. సో కాబట్టి మనం అలాంటి మనస్తత్వంతోనే అక్కడికి వచ్చి ఆ నాటకాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా వరకు స్టూడెంట్స్ అందరూ మోటివేట్ అయ్యి వాళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యి ప్లస్ ఈ సమాజాన్ని మంచిగా తయారు చేయడం కోసం వాళ్ళు తప్పనిసరిగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొకసారి చెప్తున్నాము, ఇది అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు నేషనల్ లెవెల్ ఉంటారండి. 30 మెంబర్స్ ఉంటారు టీము, చాలా హై లెవెల్ ఉంటుంది. అది 30 మెంబర్స్ వచ్చి శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8:30 వరకు ముగ్గళ్ళలో ప్రదర్శించబడుతుంది. తప్పనిసరిగా మీ అందరూ మన మండలంలో జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఇది చూసిన ప్రతి ఒక్కరూ రావాలని, దాన్ని మోటివేషన్ పొందాలని కోరుకుంటున్నాము. ఇట్లు ఆహ్వానించేవారు బుద్ధవనం లైబ్రరీ టీం ఇనుగంటివారిపేట. అట్లానే మీకు ఒక మాట, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బుద్ధవనం లైబ్రరీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాంట్లో ఏమున్నాయి బుక్స్, మినిమమ్ 40,000 రూపీస్ వాల్యూ చేసే బుక్స్ ఉంటాయండి. దాంట్లో అంటే 2,000 అబవ్ బుక్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్గా లాంగ్వేజెస్ ఎలా నేర్చుకోవాలి, లైఫ్లో మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది కూడా నేర్చుకోవచ్చు. ప్లస్ మన మైండ్ని ఎలా మార్చుకోవచ్చు, మనసుకు సంబంధించిన ఎన్నో బుక్స్ పెట్టాము బుద్ధవనం లైబ్రరీలో. అవి మీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి, ఇంటర్నేషనల్గా మీరు ఎదగడానికి ఉపయోగపడతాయి. సో దాన్ని ఒకసారి మీకు వీలైనప్పుడు సందర్శించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దీని అంతటికీ బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తున్న మా ఇనుగంటివారిపేట ముగ్గుళ్ళ అంబేద్కర్ యూత్కి, మా బుద్ధవనం టీం అందరికీ మనస్పూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లనే ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఈ పాత్రికేయ మిత్రులందరూ చాలా వరకు మేము చేసే ప్రతి యాక్టివిటీని బాగా సపోర్ట్ చేస్తూ మన మండలంలోని కవర్ చేస్తున్నారు. దానికి కూడా మేము థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి సపోర్ట్ ఉండడం వల్ల మేము ఇంకా మంచి పనులు చేసి అది ప్రజల్లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే మీరు మాకు ఫ్యూచర్లో కూడా కలిసి ప్రయాణం చేస్తారని నేను బలంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.